అష్మిత గారు, ఇట్స్ టైమ్ టు రివీల్ అండి. ఇది కంపల్సరీ మీరు ఇప్పుడు చెప్పేసేయాల్సింది. ఏంటో ఇప్పుడు నాకు భయం అవుతుంది. ఎవరు ఆ పర్సను? కార్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తానన్న పర్సను అదర్వైజ్ గా మాట్లాడుతూ 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 ఇన్ ఏ బెటర్ వే. యా ఓకే, నెక్స్ట్ ఎలా నువ్వు అది కూడా మీ తెలివితేటల వల్లే ఇంటికి వచ్చేసారు. అమ్మా సేఫ్ గా వచ్చాను. ఆ పర్సన్ ని వాళ్ళు రివీల్ చేయాలి మీరు. ఎందుకండి, వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఎందుకు వాళ్ళ గురించి మూవీ నేమ్? సో నేను ఏ మూవీలో ఇది జరిగిందంటే బాబీ మూవీ సెట్ లో జరిగింది ఇది. ఓకే, మహేష్ బాబు గారిది. రైట్. అందులో కూడా యాక్చువల్లీ నేను నేను చెప్పాను కదా షూటింగ్ ఉంది అంటే వెళ్ళిపోయేదాన్ని నేను, ఆ టైప్ అనమాట. సో అందులో ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి వైఫ్ క్యారెక్టర్, అంటే మహేష్ బాబు చిన్నప్పుడు మదర్ అనుకుంటా, అంతే కదా. ఓకే, ఆయనే నా ఫాదర్. బికాజ్ ఆయనతో నాకు సీన్స్ లేవు, బట్ ఓన్లీ ప్రకాష్ రాజ్ గారితో సీన్స్ ఉన్నాయి. అండ్ ఒకసారి ఒక పెద్ద గ్రూప్ లో ఒక సీన్ ఉంది, బట్ ఆ సీన్ లాస్ట్ లో మూవీలో లేదు. సో ఓన్లీ ఒక చిన్న బిట్ లో కనిపిస్తాను నేను. సో ఆ మూవీ సెట్ లో అలా జరిగింది. అలా చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ తో నేర్చుకుంటూ ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను అనమాట. వెరీ ఎర్లీ స్టేజ్ అన్నది స్టార్టింగ్. వెరీ ఎర్లీ స్టేజ్. బాబీ అంటే ఎప్పుడండి, ఆల్మోస్ట్ మేబీ లైక్ ఐ డోంట్ నో విచ్ ఇయర్, 2014-15 అదే సారీ 2002, 3, 4 ఆ టైంలో అనుకుంటా. ఇవన్నీ ఆయనతో షేర్ చేసుకునే వాళ్ళ మీరు? అంటే అప్పుడు మేము పరిచయం లేవు, కానీ తర్వాత చెప్పాను. ఓకే, అంటే తర్వాత మనం మాట్లాడుకుంటాం కదా మన లైఫ్ గురించి, మన ఇండస్ట్రీ ఎలా వచ్చాము ఏంటి అది ఇది, అప్పుడు ఆయనతో మొత్తం షేర్ చేసుకున్నాను. డెఫినెట్లీ ప్రతి దానిలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. కాకపోతే ఇది కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అంతే. అండ్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ యూ టేక్ ఇట్. మీ పర్స్పెక్టివ్ నుంచి మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మన డెస్పరేషన్ చూపిస్తామో వర్క్ కోసం, అప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు చాలా మంది. సో దాట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ షుడ్ అవాయిడ్. అండ్ ఇంకొకటి, నాకు నిజంగానే నీడ్ లేదు, నేను ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్తో వచ్చాను కాబట్టి ఐ వాజ్ వెరీ క్లియర్. అండ్ మేబీ నా బాడీ లాంగ్వేజ్ కానీ నా కాన్ఫిడెన్స్తో కానీ నాకు అలాంటి ఇన్సిడెంట్స్ పెద్దగా అయితే ఫేస్ అవ్వలేదు. కానీ ఇలా అన్వాంటెడ్గా నేనే వెళ్ళి ఇరుక్కోవడం అనేది జరిగింది. బికాజ్ నేనేమో అప్పుడు కాలేజ్ నుంచి జస్ట్ ఇలా బయటికి వచ్చి డైరెక్ట్గా ఈ ఫీల్డ్లో వచ్చాను. నేను అదే జోన్లో ఉన్నాను, కాలేజ్ ఫ్రెండ్స్, అది ఇది ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఫ్రెండ్షిప్స్ లేవు. ఫ్రెండ్షిప్స్ లేవు, ఒకదానికి ఇంకొక మీనింగ్ ఉంటుందని తెలుసుకున్నాను ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల. ఇన్సిడెంట్ కూడా చాలా తెలివిగా ట్యాకిల్ చేశారు అని చెప్పేసి విన్నాను. యాక్చువల్లీ నాకు ఏం జరుగుతుందంటే, ఏదైనా ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో నేను ఇరికితే అందులో నుంచి ఎలా బయటికి రావాలనేది నాకు వచ్చేస్తుంది. ఐ డోంట్ నో హౌ, ఇట్ జస్ట్ కమ్స్ వెరీ న్యాచురలీ టు మీ. సో ఆయనకి అది తెలుసు, ఆయనకి తెలుసు నేను ఏ సిచ్యువేషన్ నుంచి అయినా నేను హామ్ అవ్వనివ్వకుండా నేను బయటికి రాగలుగుతాను. ఓకే. సో అక్కడ కూడా ఏంటంటే, నాకు ఎప్పుడైతే ఆయన అలా బిహేవ్ చేసేసరికి నేను మాటలతో కానీ అవన్నీ నేను ఎప్పుడైతే ఫేస్ అయ్యానో నాకు అర్థమైపోయింది సంథింగ్ ఈజ్ నాట్ రైట్, నాకు అర్థమైపోయింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే, ఆ ఆడ్ సైలెన్స్ మూమెంట్స్లో అలా జరుగుతుంది, ఆయన ఛాన్స్ తీసుకుంటున్నారు అని అయింది. సో నేను సైలెన్స్ మూమెంట్సే అవాయిడ్ చేసేసాను. నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను, సంబంధం లేనిది మాట్లాడుతూనే ఉన్నాను. అంటే కొంచెం ఆయనకి ఛాన్సే ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉన్నాను. ఆల్మోస్ట్ హౌస్ పక్కనే వచ్చేసాము. అప్పుడు అడిగారు ఎక్కడుంది హౌస్ అంటే, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇంకా చాలా లోపల ఉంది అని చెప్పాను. కానీ టర్నింగ్స్ తీసుకునేసరికి ఆయనకు అర్థమైంది. అక్కడ ఎప్పుడైతే కార్ ఆపారో అప్పుడు నాకు టెన్షన్ వచ్చేసింది. కానీ మళ్ళీ నేను చెప్పాను దట్ ఇక్కడ నేబర్స్ అందరూ మిమ్మల్ని గుర్తుపడతారు, నన్ను గుర్తుపడతారు, అయితే సరే మరి లెట్స్ మీట్ అప్ ఇన్ ద వీకెండ్. యా షూర్ విల్ మీట్ అప్. అది ఓకే, ఫస్ట్ అక్కడి నుంచి బయటికి రావాలి, అక్కడి నుంచి జంప్ అంతే. ఆ తర్వాత ఆయన కాల్స్ ఎత్తలేదు, మాట్లాడలేదు, నథింగ్, చాప్టర్ క్లోజ్.
అలా లైక్ యూనో ఇన్సిడెంట్స్ ఓన్లీ టీచ్ యూ మనం ఎలా చేయొచ్చు. అక్కడ కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది కాబట్టి బయటికి రాగలిగాను. అదే నేను గొడవ పడి లేదంటే ఏదో యూనో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటే మేబీ రిజల్ట్ కూడా డిఫరెంట్గా ఉండేది. కానీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాగలిగాను సేఫ్ అండ్ అన్హార్మ్డ్. మీకు డ్రీమ్ ఉందా ఇట్లాంటి రోల్ చేయాలి, పర్టికులర్ క్యారెక్టర్ ఇదైతే బాగుంటుంది నాకు అని ఏదైనా ఒకటి ఉందా? నాకు డ్రీమ్ రోల్ నేను చేసి నా కెరియర్ ని గుడ్ బై చేశాను యాక్ట్రెస్ గా. ఓకే. నేను ఎప్పుడు హీరోయిన్ రోల్సే చేశానండి. ఎప్పుడు నాకు ఏడవడమే పని. నాకు నెగటివ్ చేయాలి, అసలు ఆడిపించాలి అందరినీ అనే ఉండే. అగ్ని సాక్షిలో ఫుల్ సాటిస్ఫాక్షన్ గా 2.5 3 years వరకు అది చేసేసాను. అనుకున్నారా అప్పటి వరకు పాజిటివ్ గా ఉన్న స్మిత గారు ఒక నెగిటివ్ రోల్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అని అసలు ముందు డైరెక్టర్ నమ్మటం గొప్ప విషయం. డైరెక్టర్, ప్రొడక్షన్, అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడైతే నాకు ఇది ఆఫర్ చేశారో నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అంటే నాకు తెలుసు నేను చేయగలుగుతానని, నాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఆడియన్స్ తర్వాత ఇలా వాళ్ళు, బికాజ్ యూజువల్ గా మన ఇండస్ట్రీలో ఎక్స్పెరిమెంట్లు చేయరు కదా, ఒక దాంట్లో ఫిట్ చేసేస్తే ఆ బాక్స్ లోనే ఉంచేస్తారు లైఫ్ లోకి. బట్ నాకు ఎప్పుడైతే ఈ రోల్ చెప్పారో, అండ్ ఇట్ వాజ్ నాట్ లైక్ ద రెగ్యులర్ నెగటివ్ క్యారెక్టర్స్ మనం చూస్తాం కదా టీవీలో, వాటిలో దట్ ఈ రోజు నెగటివ్ ఉన్నారు, నెక్స్ట్ డే వాళ్ళు మారిపోయారు, ఇదైపోయింది. దే వర్ వెరీ క్లియర్. ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది, ఒక లైన్ లాగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. అంటే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో నేను పక్కన పెట్టి నా బెస్ట్ అయితే నేను ఇచ్చేసాను. ఎప్పుడైతే వాళ్ళు నా ఏడుపులు అవన్నీ మర్చిపోయి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారో అప్పుడు 100% సక్సెస్ అనుకున్నాను. కానీ అది కూడా నన్ను ఇఫెక్ట్ చేసింది కొంచెం. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ యూస్ టు లవ్, లైక్ యునో వాళ్ళు మనమ్మాయిలాగా అనుకుంటారు. ఇక్కడ ఉల్టా అయిపోయి ఘోరంగా తిడుతున్నారంటే లైక్ లిటరలీ యునో దట్ నేను ఇంకా చచ్చిపోవాలి అన్నట్టు కామెంట్స్ కూడా చదివాను నేను. సో డెఫినెట్ గా కొంచెం ఇఫెక్ట్ అవుతుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై జాబ్ అని తెలుసు. నేను అలా వాళ్ళు తిడుతున్నారంటే నా జాబ్ నేను మంచిగా చేస్తున్నానని సాటిస్ఫాక్షన్ తో నేను ఉండేదాన్ని. అండ్ ఎప్పుడైతే ఆ సీరియల్ అయిపోయిందో ఇప్పుడు ఆ ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ లో నా రియల్ క్యారెక్టర్ అదే ఫోకస్ లో ఉంది ఇప్పుడు. సో తర్వాత మీకు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదండి. ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి. కానీ నేను అందరికి అదే చెప్తాను, నేను ఇప్పుడైతే టోటల్ గా మానేశాను యాక్టింగ్. రైట్ నౌ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ టు గో బ్యాక్ టు దట్ లైఫ్. అండ్ నేను అదే ఆయనకి చెప్తూ ఉంటాను, థ్యాంక్ చేస్తూ ఉంటాను. బికాజ్ నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా లాస్ట్ 5-6 years నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు యాక్టింగ్. ఓకే. నేను చెప్తూనే ఉన్నాను వేరే ఏదైనా చేయాలి, ఇది మానేయాలి, ఇది నాకు అవ్వట్లేదు అని చెప్పి. బికాజ్ అంతా మారిపోయిందండి. మేము స్టార్ట్ చేసేటప్పుడు ఒకలాగా ఉంది ఈ ఇండస్ట్రీ, లైక్ ఇందులో ఉన్న రోల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మనము క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ అనుకున్నామంటే అదే క్యారెక్టర్ ఇప్పుడు మీరున్నారు, మీరు సడన్ గా రేపు మారిపోరు కదా. అలా సీరియల్స్ లో అన్ని జస్ట్ బికాస్ దే వాంట్ గుడ్ రేటింగ్స్ అని చెప్పి ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నెసెసరీ, ఏదైనా అంటే షాక్ అంటే ఇలా ఇవ్వాలి, అదంతా అయిపోయింది. ఇంతకు ముందు ఉన్న న్యాచురాలిటీ పోయి ఇలా అయింది. నాకు అది ఆల్రెడీ సమ్హౌ అది బాదర్ చేస్తుంది నన్ను. పైగా టైమింగ్స్ అంటే యూ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ ఓన్లీ ఫర్ సెట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని నేను అనుకుంటాను యాక్టింగ్ అనేది. బికాస్ డే 7 o'clock స్టార్ట్ అయిపోయి ఎప్పుడో 10, 11, 12, 1 వదులుతారు, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అదే టైంకి ఎక్స్పెక్ట్ చేస్తారంటే వీఆర్ నాట్ మషీన్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. సో అలా చేసే వాళ్ళు చేస్తారు, చాలా మంది చేస్తారు. బట్ నేను అది చేయలేను, నా పర్స్పెక్టివ్ ఇది. ఐ కెనాట్ డూ ఇట్ ఫర్ లైఫ్. సో నేను కొన్ని రోజులు చేసి ఆపేద్దాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ ఏం చేయాలో తెలియలేదు. బట్ ఎప్పుడైతే ఈ యూట్యూబ్ అండ్ యాక్టింగ్ 3 years కష్టపడి ప్యారలల్గా చేశాను, ఎప్పుడైతే యూట్యూబ్ సెట్ అయిందో అప్పుడు ఐ న్యూ దట్ ఓకే నౌ దీన్ని పీస్ఫుల్గా గుడ్ బై చెప్పి మనం ఇక్కడ షిఫ్ట్ అయిపోవచ్చు. అండ్ అదే టైంలో నా డ్రీమ్ రోల్ కూడా చేసేసాను కాబట్టి నాకు నో రిగ్రెట్స్, నో దట్ ఇది చేయలేదు, అర్రే అది చేయాల్సింది ఏమీ లేదు.